రేషన్ బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల చౌక ధరల దుకాణాల వద్ద కార్డుదారుల రద్దీ నెలకొంది. బయోమెట్రిక్ తంబు 3 సార్లు తీసుకోవాల్సి వస్తుండటంతో ఆలస్యమవుతోంది. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి మల్లిక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం తెల్లవారుజాము నుంచే 2 గంటలు 3 గంటల నుంచి కూడా రేషన్ కార్డుదారులు మరి దుకాణాల దగ్గరకు వచ్చి కార్డులు పెడుతున్నారు. ఉదాహరణకు మన గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో వచ్చినట్లే ఎరువుల కోసం బారులు తీరినట్టు కార్డుదారులు దుకాణాలు ఎదుట బారులు తీరుతున్నారు. చాలా చోట్ల హైదరాబాద్ మహానగరంలో, ప్రత్యేకించి హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో కూడా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నెట్వర్క్ సమస్యతో పాటు సర్వర్ సమస్యలు కూడా ఉత్పన్నం కావడం వల్ల గంటకు కేవలం 4-5 చొప్పున మాత్రమే రేషన్ ఇవ్వగలుగుతున్నారు. అది కాకుండా కూడా దేశవ్యాప్తంగా మన గోడౌన్లో నిండుకోవడంతో పాటు రాబోయే సీజన్లో సేకరించే బియ్యం నిల్వకు సామర్థ్యం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 3 నెలలు ఒకేసారి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకేసారి 3 నెలల సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ సాగుతుంది. ఈ పంపిణీలో భాగంగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో చూస్తే చాలా చోట్ల కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇటీవల మనం చూసాం పెట్రోల్ నో స్టాక్ బోర్డులు, పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు చూసాం. అదే తరహాలో రేషన్ కార్డుల్లో కూడా అంటే చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రద్దీని తట్టుకోలేక రేషన్ దుకాణాల్లో డీలర్లు ముందుగానే 9 గంటల సమయంలో టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్ల ఆధారంగా రేషన్ పంపిణీ చేస్తుండటంతో దానితోడు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై చాలా సమయం పడుతుంది. ఒక్కొక్క రేషన్ కార్డుదారు రేషన్ తీసుకోవాలంటే కనీసం 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. చెప్పండి అమ్మా, ఎంత టైం పడుతుంది? మీరు ఎప్పుడు వచ్చారు? మేము పొద్దుగాల 5 గంటలకు వచ్చి పెట్టిపోయినాను. అప్పటి నుంచి 9 గంటలకు టోకన్ ఇచ్చారు. ఇంతవరకు రేషన్ అది నడుస్తలేదు, మిషన్ నడుస్తలేదు. మిషన్ నడవక మాకు ఇబ్బందులు అయ్యి రేషన్ ఇస్తలేరు. ఇంకా కూడా రాలే నాకు. మీ టోకెన్ నెంబర్ ఎంత? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను 5 గంటల నుంచి చేస్తూనే ఉన్నాం. 5 గంటల నుంచి వస్తూనే ఉన్నాం, ఇక్కడనే ఉన్నాం. ప్రస్తుతం చూస్తే ఇప్పుడు దాదాపు 36 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా జనం బారులు తీరున్నారు కేంద్రాల వద్ద. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు? మీ టోకెన్ నెంబర్ ఎంత? 6 గంటలకు వచ్చిన 32 నెంబర్ వచ్చింది. మాకు 32 నెంబర్ వచ్చింది. 6 గంటలకు వచ్చి నిలిచినాం. ఎందుకంటే ఇక జనాలు ఎక్కువ అయిపోయారు. ఈ 3 నెలలది ఒకసారి ఇవ్వడంలో జనాలు పబ్లిక్ ఎక్కువ వస్తారు కాబట్టి లేట్ అవుతుంది బాగా. ఇదే పరిస్థితి మనం చాలా చోట్ల చూస్తున్నాం. మనతో రేషన్ డీలర్ ఉన్నారు. చెప్పండి మేడం, ఈ సాంకేతిక సమస్యలు ఏంటి, కారణాలు ఏంటి? అంటే రద్దీ పెరగడం వల్ల, లేదంటే ఏంటి అసలు? జనాలు పొద్దున 4 గంటలకే వచ్చి ఇక్కడే పడుకుంటున్నారు సార్. మాకు ఇక్కడ మేము టోకెన్లు ఇచ్చినా కానీ వాళ్ళు కొట్టుకోవడము ఇదే సరిపోతుంది. మళ్ళీ సాంకేతిక సర్వర్ ఇష్యూ చాలా వస్తుంది. మేము గంటకు ఒక 5గురికి కూడా ఇవ్వలేకపోతున్నాం సార్. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళే వరకు 3 అవుతుంది, 3, 3:30, 4 కూడా కావస్తుంది. మళ్ళీ మేము సాయంత్రం వచ్చే 5 o'clock ఓపెన్ చేసే వరకు మళ్ళీ అదే గొడవలు. మాకు ఇదే సరిపోతుంది సార్. ఫస్ట్ నుంచి అసలు మాకు చాలా అంటే చాలా, మేమే చాలా ఇదైపోతున్నాం. మాకు 3 నెలల బియ్యం ఇవ్వడం వల్ల మాకు లాభం లేదు, వాళ్లకు లాభం లేకుండా అయిపోతుంది. ఈ సర్వర్ సమస్యల్ని మన పౌర సరఫరాల శాఖ దృష్టి తీసుకెళ్లారా? వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? వాళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాము, వస్తుంది, ఇంకో ½ an hourలో వస్తుంది, ఇంకో 15 నిమిషాలలో వస్తుంది అంటారు. ఇద్దరికి వస్తుంది, మళ్ళీ 3 నుంచి మళ్ళీ సర్వర్ డౌన్ అయిపోతుంది. అంటే మనం చాలా చోట్ల మన బియ్యం కొరత అని చెప్పి అంటున్నారు. అంటే స్టాక్ రావడంలో ఆలస్యం అవుతుంది, అందువల్ల మీ పంపిణీలో జాప్యం అంటున్నారు. కొన్ని చోట్ల చూస్తున్నాం మనం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి, లాక్లు వేస్తున్నారు. సరుకులు అనేది పంపిణీ జరుగుతూనే ఉంటుంది మంచిగానే. ఒకరోజు కాబట్టి ఒకరోజు వస్తాయి. 30వ తారీఖు వరకు డేట్ ఉంది కాబట్టి మా సివిల్ సప్లై వాళ్ళు 30వ తారీఖు వరకు సరిపోని సరుకు సప్లై చేస్తానికి రెడీగా ఉన్నారు. కానీ పబ్లిక్ రెడీగా లేరు. 30 రోజుల జనాలు 3 రోజుల మీద పడితే డీలర్ అనేవారు ఎట్లిస్తారు? తెల్లారగడ్ల 1 గంటకు వచ్చి 9 గంటల వరకు ఉంటే మేము 9 గంటలకు వస్తాలకి 200 మంది ఉండరు. మేము ఇచ్చేది 40 టోకెన్లు. 40 టోకెన్లకి గంటకు హై స్పీడ్ వస్తేనే 10 మంది కన్నా ఎక్కువ వేయలేము. అంటే 4 నుంచి 5 గంటలు ఇవ్వాల్సి వస్తుంది. సర్వర్ కనుక ఇష్యూ ఉంటే గంటకు 4 కన్నా ఎక్కువ వేయలేము.
ఎంత చెప్పినా పబ్లిక్ ఇంటలేరు. 3 రోజులైంది, 4 రోజులైంది. మేము ఉదయం పూట వచ్చినాము, రాత్రి వచ్చినాం, సాయంత్రం పూట 5 గంటలకు 11 గంటలకే లైన్ స్టార్ట్ అవుతుంది. మేము 5 గంటలకు వచ్చి టోకెన్ ఇస్తే నైట్ ఆయనకి ఇస్తారు 9:30 అవుతుంది. మేము ఇన్ని గంటలు ఉంటున్నాం, ఇన్ని రోజులు అంటే మేము కూడా చేస్తున్నాం సప్లై. ఉదయం పూట 9 గంటలకు వస్తున్నాం, 2-2:30 అనుకుంటున్నాం. ఇంటికి పోయి తిని రెస్ట్ తీసుకునేసరికి 4-4:30 అవుతుంది. మళ్ళీ 5 o'clock వస్తున్నాం. టోకెన్లు మంచి మేము లాస్ట్ టోకెన్ ఇస్తే 10 అవుతుంది. ఇంటికి పోయేసరికి 11:30 అవుతుంది. తినేసరికి 12:30 అవుతుంది. ఈ 3 నెలల బియ్యం వేయడం వల్ల పబ్లిక్ లాభం లేదు, డీలర్కి ఇబ్బంది, మాకు స్టాకు పెట్టుకోవడానికి ఇబ్బంది. వర్కర్ 3 నెలలది 1 నెల ఇవ్వాలంటే ఇబ్బంది పెడుతుండు. ఎగస్ట్రా వర్కర్ను పెట్టుకోవాలి. సరే ఇవన్నీ దాటి ఎట్నోటి ఇద్దాం అనుకుంటే పబ్లిక్ ఆగుతలేరు. మాకు సరిపోని 30 రోజులు రోజు కొంతమంది రాగలితే కొంత ఇవ్వగలుగుతాం. పబ్లిక్ కూడా ఏం చేస్తారు, 3 నెలల బియ్యం మాకు ఎందుకు, మేము నెల మోసుకపోతాం, మేము 3 నెలల బియ్యం మోసుకోలేము, మా ఇంట్లో వాళ్ళు వచ్చారు, నా కొడుకు వచ్చిండు, నాకు ఇప్పుడే కావాలి, ఇస్తావయ్యమని చెప్పి ఇబ్బంది పెడతారు. మొన్న ఒక అతను తాగి వచ్చి నాకు ఎందుకు ఇవ్వని చెప్పి లేడీ డీలర్ని చాలా ఇబ్బంది పెట్టిండు. మాకు డీలర్లకు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. నెల బియ్యం ఇస్తే మేము మంచిగా ఇవ్వగలుగుతాం, పబ్లిక్ మంచిగా తీసుకోగలుగుతాం. ఎందుకు చాలా చోట్ల కొన్ని షాపులు మూసేస్తున్నాయి, ఏంటంటే స్టాక్ లేదంటున్నారు, కారణాలు ఏంటి? లేదు, మాకు సరిపోని స్టాక్ ఒక షాపుకి ఎస్బీఐ బ్యాంకులలో ఏటీఎంలలో ఎట్లా పెడతారో ప్రతి షాపుకి ఇంత కోటా అని ఉంటుంది, అంత కోటా సప్లై చేయగలుగుతారు. సో ఇంకో షాపు కాడికి పోవాలి, ఒకే షాపు కాడే కాబట్టి కష్టము. సప్లై అనేది 1 రోజు 2 రోజులు లేట్ అయినా మాకు సప్లై కంపల్సరీ అవుతుంది. సప్లై కాడ ఇబ్బంది లేదు, కాకపోతే పబ్లిక్ ఆగుతలేరు. సప్లై లేదంటే కోట తక్కువ ఉన్న 3 days కాగానే అయిపోతుంది, క్లోజ్ చేసుకుంటారు. మళ్ళీ ఎక్స్ట్రా కోట వస్తే 4-5 days టైం పడుతుంది. ఎక్కడ కోట ఉంటే అక్కడ పోయి తెచ్చుకోవాలి. అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనకు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోనే ఈ యొక్క రద్దీ కనిపిస్తుంది. కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? అంటే ఎక్కడ వైఫల్యం ఉంది? ఎక్కడ వైఫల్యం అంటే పల్లెటూరులలో 100%కి 50% శాతమే సేల్స్ ఇస్తారు. పల్లెటూరు నుంచి వలస వచ్చిన వాళ్ళు అవుట్స్కైట్స్ ఉంటారు కాబట్టి మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలల్లో అవుట్స్కైట్లల్లో వలసదారులు ఎక్కువ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాలనీ ఉంది, ముదిరాజ్ కాలనీ. 1000 కార్డులు ఉంటాయి, 850 కార్డులు పల్లెటూరియే, 150 కార్డులే మా రంగారెడ్డి డిస్టిక్ మాయి. ఈ వలసదారులు ఎక్కువ అయ్యేసరికి అందరు ఇక్కడనే తీసుకోవడం వల్ల ఎక్కువ పబ్లిక్ మీద పడుతున్నారు. 30 తారీఖు దాకా 80% ఆగమంటే అవుతలేరు. ఇది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో మాత్రం తీవ్రంగా ఉంది. ఈ నెల 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ అనేది కొనసాగుతుంది. కార్డుదారులు ఎవరు తొందరపడి రావద్దు, క్రమం తప్పకుండా రాండి అని చెప్పి రేషన్ డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో కార్డుదారులు వినే పరిస్థితికి మాత్రం కనిపించడం లేదు. అయితే ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ వల్ల ఈ బియ్యం అనేది క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల పక్కదారి పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరే అవకాశం ఉండదు. కనీసం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఈ యొక్క పరిస్థితిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవర్ టు స్టూడియో.